శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫల్గుణి అంటే దాన్నే పుబ్బా నక్షత్రం అంటారు. ఆ పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, దాన్నే ఉత్తర ఫల్గుణి అంటారు. దాన్నే ఉత్తర నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుణి 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడుతున్నది. సింహరాశికి అధిపతి గ్రహ నాయకుడు సూర్యుడు. ఈ యొక్క సూర్యుడి యొక్క ప్రభావం చేతన స్వాభావికంగా సింహరాశి వారు మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక అష్టమ స్థానంలో అంటే ఆరోగ్య స్థానంలో, ఆయుష్ స్థానంలో శనైశ్వరుడు యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి వీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. అపమృత్యు దోషములు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీరు మృత్యుంజయ స్వామి వారిని, పరమేశ్వరుణ్ణి, ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని యథాశక్తిగా ప్రతిరోజు కూడా వీరు పఠించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయముల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆదాయం 5, వ్యయం 7, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7గానే ఉన్నది. ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్య అవమానములన్నీ కూడా సమస్థితిలో ఉన్నటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు ఒక ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయములలో కూడా వీరి సంవత్సరం లాభదాయకమైనటువంటి మార్గంలో ఉంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహనతోటి ఇంట్లో శుభ కార్యక్రమంలో నిర్వర్తిస్తారు. అలానే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే ఇంటి యందు జరిగినటువంటి శుభ కార్యక్రమాల వలన వీరికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో తగు రీతిన జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆడంబరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు. అలానే సూర్యుడి యొక్క రాశి కావడం చేతన సప్తమంలో రాహు యొక్క సంచారం ప్రభావం చేతన వీరికి వ్యక్తిగత ప్రతిష్ట అంటే కొంచెం మాట తొందర ఏర్పడుతుంది. దాని వలన కొంత వ్యక్తిగత ప్రతిష్టకి భంగం వాటిల్లి అవమానాలు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది యొక్క సింహరాశి వారు. అలానే వృత్తి వ్యాపారాలలో క్రమేపీ లాభాన్ని అందుకుంటారు. రజతమూర్తులుగా ఉన్నటువంటి జూన్ నుంచి వీరు మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా కొంత కాలినడక నడిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. యోగాభ్యాసం చేసిన, అలానే పౌష్టికాహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యాన్ని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే వీరు వ్యాపారాలు చేసినటువంటి వారైతే కనుక ఆ యొక్క వ్యాపార లావాదేవీల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాల మేరకు వీరు వ్యాపారాన్ని సాగించడం వలన మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే జూలై 26 నుంచి డిసెంబర్ 11 మధ్య కాలంలో వీరు అష్టమంలో మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం వలన వీరికి ఆరోగ్య భంగం సూచిస్తుంది. కాబట్టి ఆ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 5, 4 సంఖ్యలు, 1, 4 సంఖ్యలు కూడా వీరికి కలిసి వస్తాయి. అలానే కలిసి వచ్చినటువంటి వారాలు గురువారము, బుధవారము, ఆదివారము వీరికి అదృష్ట వారాలుగా చెప్పవచ్చును. ఈ అంశాలు కలగలిసినప్పుడు వీరికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. వీరు ఆరోగ్యం కోసం ప్రతి ఆదివారం రోజున కూడా లేదు ప్రతి రోజున కూడా చిన్న గాజు బౌల్లో కొంచెం బెల్లం ముక్క వేసినటువంటి నీటిని సూర్య భగవానుడికి నివేదన గావించి తీర్థంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య సంబంధితమైనటువంటి అంశాల నుంచి వీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తూ సింహరాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్యంతో కూడినటువంటి జీవనాన్ని పొందుదురుగాక. శ్రీమాత్రే నమః.